అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సీసీఐలోని అతి పురాతన రామాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్రమదానం చేశారు. రామమందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆలయ గోడలకు రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. పార్టీ శ్రేణులు, స్థానికులు శ్రమదానంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, జోగు రవి, రాళ్లబండి మహేందర్, రమేష్, సతీష్, కృష్ణ, సంతోష్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ఇంటింటా దీపాలు వెలిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతోనే ఈ బృహత్ కార్యం సాధ్యమైందని పేర్కొన్నారు. సీసీఐలోని రామ మందిరానికి జిఎస్ ఎస్టేట్ హౌసింగ్ సొసైటీ వారి సహకారంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆదిలాబాద్ సీసీఐలో నిర్మించినటువంటి శ్రీరాముని మందిరం జిఎస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రజల సహకారంతో, అదేవిధంగా సీసీఐ వారి సహకారంతో చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ యొక్క రామాలయాన్ని అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని శుద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ఇక్కడి ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం. 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ ప్రాణ ప్రతిష్టలో అందరం అయోధ్యకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా మందిరాలలో, ఆయా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో శ్రీరామ నామం